అలాగే సైకం రామకృష్ణ గారు మన సలహాదారు మేడం ఒకసారి మేడం కొద్దిగా ఎన్నిక వచ్చేసేయండి సార్. చూడాలి ఈరోజు నంద్యాల టెక్కెలోని పుల్లారెడ్డి భవన్లో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నూతన సంవత్సర తెలుగు క్యాలెండర్ని ఆవిష్కరించడానికి ఇనాగ్రేషన్కు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రతినిధులకు అపూర్వ ఘన స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంలో ఉన్న కార్యకర్తలు రెడ్డి కులస్తుల సంక్షేమం కోరి వారి యొక్క హక్కులకై ఎప్పుడు నిరంతరం శ్రమిస్తూ పోరాటాలు చేస్తూ ప్రతినిత్యము మన రెడ్ల యొక్క హక్కులను వారి యొక్క బాగోగులను చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 2026 సంవత్సర నూతన సంవత్సర క్యాలెండర్ను ఈ రోజున నంద్యాలలోని జి పుల్లారెడ్డి భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ల యొక్క హక్కుల కోసం, ఐక్యత కోసం దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఎంతోమంది సమస్యలు ఉన్నాయి, రెడ్ల సమస్యలు. ఆ రెడ్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మా యొక్క ప్రధాన ఉద్యమం. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో రెడ్డి కార్పొరేషన్ అనేది సాధించాము. అదేవిధంగా రెడ్డి మహిళలకి ఈబీసీ నేస్తం ద్వారా 18,000 రూపాయలు సాధించాము. అదేవిధంగా ప్రజాకవి యోగి వేమన గారి జయంతిని అధికారికంగా నిర్వహించేలా కూడా చేశాము. అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా రెడ్ల పట్ల ఇదే సానుకూలత ప్రదర్శించి ఎక్కడా రెడ్లకు ఇబ్బంది పెట్టుకోకుండా రెడ్ల సంక్షేమం కోసం వెంటనే రెడ్డి కార్పొరేషన్ని ఏర్పాటు చేసి రెడ్ల ఏదైతే 70 లక్షల పైచిలకు రెడ్లు ఉన్నారో వారిలోని పేదలకు, మధ్యతరగతి రెడ్లకు ఆర్థికంగా సపోర్టుగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ